జంగిటి వినోద్ కుమార్ 6వ వార్డు కౌన్సిలర్. నేను గత ఒక 6 నెలల ముందు నుంచి మా ఇంటి ముందట ఉన్న రోడ్డు డ్రైనేజ్ చేయాలని కమిషనర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ అండర్ డ్రైనేజ్ల నీరు మోరి లేక కిందికి పోతుంటే అక్కడ ఉన్న స్థానికులతోటి చాలా లొల్లి ఇబ్బందిగా మారుతుంది రోజు. ఇది మోరి, ఇది రోడ్డు, మా ఇంటి ముంగట రోడ్డు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు మా ఇంటి ముంగట రోడ్డు ఆపడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక స్థానిక ఎమ్మెల్యే గారు ఇన్షియల్ వేసి కమిషనర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా మా పని పట్టించుకోవడం లేదు. ఎండాకాలం నీటి సమస్య దృష్టిలో ఉంచుకొని 2 మినీ వాటర్ ట్యాంకులు, 3 పైప్ కలెక్షన్లు. ఆ మినీ వాటర్ ట్యాంకు రోడ్ వేసి మోటార్ వేసి బోర్ ఉండి కూడా 4 రింగులు ఉన్నాయి. ఒక చిన్న 2 బస్తాలు సిమెంట్ ఉసుక పెడితే ఒక బోర్ ట్యాంకర్ అవుతుంది. మినీ వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం లేదు. కొని ఆ చైర్మన్ గారు, అధికారులు వార్డు సమస్య తీర్చాలని కోరుతున్నాను. నమస్కారం అండి. నేను 3వ వార్డు కౌన్సిలర్ రాయగిరి. నాకు ప్రధాన సమస్యలు ఏమైతే ఉన్నాయో నేను ఇదివరకు లెటర్ ప్యాడ్ ద్వారా చైర్మన్ గారికి ఇచ్చినాను, కమిషనర్ గారికి ఇచ్చినాను. గత ప్రభుత్వంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయలేని పనులు చాలా ఉన్నాయి, పెండింగ్లో పెట్టిపోయారు వాళ్ళు. నేను ప్రజల ముందుకు వచ్చినప్పుడు నాకు ప్రధాన సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఓపెన్ డ్రైనేజ్ కానీ ఈ 2 పెద్ద సమస్యలు ఉన్నాయి. మరియు ముఖ్యంగా రాయగిరి బస్ స్టాప్ దగ్గర పబ్లిక్ ఏరియాలో అనునిత్యం అక్కడి నుండి వేరే గ్రామాల నుండి దిగుతుంటారు, ఇక్కడి నుండి వెళ్తుంటారు. కాలేజీ పిల్లలు కానీ మహిళలు కానీ చాలా అధిక సంఖ్యలో అక్కడికి వచ్చేసి వాళ్ళకు ముఖ్యంగా టాయిలెట్స్ ప్రాబ్లం వల్ల అక్కడ ఉన్న మహిళలకు తలెత్తుకోలేని అవమానాలు జరుగుతున్నాయి. అక్కడ గత్యంతరం లేని అవమానకరంగా వాళ్ళు చాలా వేదనకు గురవుతున్నారు. కావున తక్షణమే ఆ టాయిలెట్స్ ఓపెన్ చేయించి కొద్దిగా కొద్ది దూరంలోనే పైప్ లైన్ వేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఎన్నోసార్లు మూరపెట్టుకున్నా కానీ అధికారుల నిర్లక్ష్యం వలన ఆ పని స్టార్ట్ చేయట్లేదు లేదు. మరియు ఆ ఓపెన్ డ్రైనేజు, ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజు వాటి వల్ల కూడా నేను తలెత్తుకోలేకుండా వాటిలో వెళ్ళాలంటే నాకు అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు అక్కడ కోతుల బాధ చాలా ఉన్నది. దాని విధంగా కూడా ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నా. ఆ కోతుల సమస్య ప్రధానంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అండర్ డ్రైనేజు, ఓపెన్ డ్రైనేజ్ కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ దోమలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకు హాస్పిటల్లో పాలవుతున్నామని చెప్పేసి చాలా ఇబ్బందికరంగా నన్ను గెలిపించిన వారందరూ కూడా డైలీ టార్చర్గా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల ఈరోజు నేను మున్సిపల్లో బైకాట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు పొలిశెట్టి అనిల్ కుమార్. నేను 2వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ని. మేము ఈ మధ్య విలీనమైనటువంటి ప్రాంతాల నుంచి గెలుపొందినటువంటి 2వ వార్డు, 3వ వార్డు, అలాగే నాతో పాటు స్థానిక కౌన్సిలర్లు అన్న 9వ వార్డు, తమ్ముడు 6వ వార్డు, అలాగే అన్న 14వ, 13వ వార్డు. అయితే మేము సుదీర్ఘ గెలిచినప్పటి నుంచి ఫిబ్రవరిలో మేము గెలవడం జరిగింది. తర్వాత గెలిచినప్పటి నుంచి చాలా చిన్న ఎందుకంటే మేము గెలిచే ముందు ప్రజలలో పోయినప్పుడు చిన్న సమస్యలే. అన్నగా మా ఊరు చూడన్న, లైట్ రావట్లేదన్నా, లేకపోతే మా బోరు రావట్లేదన్నా, చిన్న సమస్యలు. అంటే కంపల్సరీ మేము గెలిచిన తర్వాత జనరల్ ఫండ్ల నుంచి 1,00,000 2 లక్షలు కంపల్సరీ మున్సిపల్ దృష్టికి తీసుకుపోయి, అధికారుల దృష్టికి తీసుకుపోయి కంపల్సరీ ఈ పనులు చేపిస్తామని చెప్పి ప్రతి ఇంటింటి గడప ప్రజలకు హామీ ఇచ్చి గెలుపొందడం జరిగింది. సుదీర్ఘంగా 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు గత కౌన్సిల్లో అత్యవసర కోతుల కుక్కల విషయంలో మేము సహకరించినాం. అది ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పినాం. తర్వాత లైట్ల గురించి బడ్జెట్ పెట్టించిన 10 లక్షల రూపాయలు, ఇప్పటిదాకా లైట్ రాలేదు. బోర్ల గురించి 5 లక్షల రూపాయలు ప్రతిపాదన కౌన్సిల్ ఆమోదం తెలిపినాం. ఏ వార్డులో కూడా సమ్మర్ అయిపోతుంది, ఎండాకాలం దృష్ట్యా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏ వార్డులో కూడా ఒక బోర్ కూడా నా వార్డులో కూడా పర్లేదు. అదేవిధంగా మినీ ట్యాంకుల గురించి అడగడం జరిగింది. ఇవన్నీ ఏవంటే మామూలుగా 20 నుంచి 30,000 40,000 అటువంటి చిన్నటువంటి డబ్బులు అంటే మున్సిపల్ నుంచి చెల్లిస్తే అయిపోయేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా కౌన్సిలర్ల మాటలు కానీ కౌన్సిలర్ ఎంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పక్కకు వేయడం జరిగింది.
రెండో అంశం, మాకేం బైకాట్ చేయాలని ఉద్దేశం లేదు. అధికార పార్టీ కౌన్సిలర్లు, గౌరవ ఎమ్మెల్యే గారు మేము గౌరవిస్తాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి వార్డులో కూడా సమస్యలపైన ప్రతి వార్డులో కూడా అందరికి న్యాయం చేయాలి, వాళ్ళకి బడ్జెట్ పెట్టండి అని చెప్పి ముక్త కథంతో అందరికి కూడా చెప్పినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. అయినా కూడా మీరు ఇప్పుడు కూడా ఈ 25 ఏళ్ళ కౌన్సిల్ సమావేశం 25 అంశాలు ఉన్నాయి. 12 కోట్ల రూపాయలకు సంబంధించినట్టు ఎంతసేపు జీత వ్యత్యాలు కానీ, మీ ఏమన్నా పెట్రోల్ డీజిల్ ఖర్చులు కానీ, జిరాక్స్ సెంటర్ల ఖర్చులు కానీ అన్నీ తీసేవి కదా. మేము ఏమంటున్నాం, వాడికి ఒక 2 లక్షల రూపాయలు కేటాయిస్తే ఏమైంది? ఒక 3 లక్షల రూపాయలు కేటాయించిన 35 అధికార పక్షం అంటున్నారు, ప్రతిపక్షమైన ఏ వాడైనా వాడికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా 1,20,00,000 అవుతాయి. ఈ 12 కోట్లలో 1,20,00,000 ఎమర్జెన్సీ పనుల కింద మీరు పెట్టవచ్చు కదా, అది పెట్టరు. అధికారులు వినరు. చైర్మన్ గారు నచ్చిన ఏరియాలల్లో వారికి సంబంధించిన ఏరియాలల్లో పోతారు, ఆ అధికారులను ఆలోచిస్తాడు, పనులు చేయించుకుంటారు. మిగతా వాళ్ళ కౌన్సిలర్ గారండి, మిగతా వాళ్ళ పరిస్థితులవా? ఇవాళ భువనగిరి టౌన్ నియోజకవర్గం పెద్దగా అయిపోయింది. 60,000 మంది జనాభా ఉన్నారు. విలీన ప్రాంతాలు కలిసిన రాగిరి కలిసింది, ఇటు మా మాస్కుంట కలిసింది, మళ్ళీ ఇటుకి వెళ్ళిపోతే పౌడిపల్లి శివారాం ఉంది, అటు బొమ్మాయిపల్లి ఉంది, చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా. వీటి మీద ఫోకస్ చేయండి. లాస్ట్ టైం గతంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు మా కౌన్సిల్లో కూర్చొని ప్రతి వాడికి న్యాయం చేయాలని చెప్పింది కదా. జేసీ గారు వచ్చారు, జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, ప్రతి అధికారి వచ్చి విలీన ప్రాంతాల్లో కానీ స్లమ్ ఏరియా ప్రాంతాల్లో కానీ ముందస్తుగా వాళ్ళకి ఏమున్నాయో అత్యవసర పరిస్థితుల కింద వారికి పెట్టండి అని చెప్పారు. అవి మీరు పట్టించుకోరు. అధికారులు ఏ అధికారి అందుబాటులో ఉండరు. అధికారులకు వినతి పత్రం ఇస్తే అధికార మాట లేక కౌన్సిలర్ల మాట లెక్కలేదు. ఇంత టూ మచ్గా చేస్తుంటే ఎన్ని రోజులు అని చూడాలి? 3 నెలలు అయిపోతుంది. ప్రజలకు మాట వేయలేకపోతున్నాం, ప్రజలకి వెళ్ళలేకపోతున్నాము. నా దగ్గర మాస్కుంటా ఉంటుంది, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, గ్రామీణ ప్రాంతం లెక్క ఉంటుంది. ఒక బోర్ కావాలని చెప్పి చైర్మన్ దృష్టికి చాలాసార్లు తీసుకుపోయినా రాదు. ఒక లైట్ పీర్ల కొట్టం దగ్గర పాపం మసీదు ఏరియాకు ఇబ్బంది అవుతుంది, చీకటి ఉంది, శివార ప్రాంతం పాములు వస్తున్నాయి, ఒక లైట్ ఏమని చెప్పినా లైట్ వేయరు. ఈ చిన్న చిన్న సమస్యలు మేము పెద్ద పనులు ఇంకెప్పుడు చేసుకుంటాం? అసలు మేము చేసుకోగలుగుతాం మా పనులు భవిష్యత్తులో? మాకు ఆ నమ్మకం అవుతుందా? ఇలాంటి ప్రాంతాలల్లో చాలా ప్రాంతాలల్లో మాకు ఇబ్బంది అనిపించి మేము మాట్లాడుకొని ఇది కాదుగా, అందుకే కావాలని మున్సిపల్లో మేమందరం కూడా నిర్ణయానికి వచ్చి ప్రశ్నించి ఈరోజు ఈ ఎజెండాని ఆమోదించడానికి మాకు శక్యత కలిగి మాకు ఇష్టం లేక మేముగా బైకాట్ చేసి నిరసన చెప్పడం జరిగింది.